ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఇక్కడ ఉన్న ఈ 3 నంబర్‌లో ఒక నంబర్‌ని అయితే చూస్ చేసుకోండి. మీరు ఎవరి గురించైతే ఆలోచించి ఈ నంబర్ అయితే చూస్ చేసుకున్నారో, వారు మీకోసంగా భగవంతుని దగ్గర ఏం ప్రార్థిస్తున్నారో, ఏం కోరుకుంటున్నారో, ఇలా ప్రతీదీ కూడా స్వయంగా మన పరమశివుని మాటల్లోనే తెలుసుకుందామా? మనం కొంతమంది పేర్లు అనుకొని, వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో, అసలు మనల్ని ఏం తలుచుకుంటున్నారో, ఇలా తెలుసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదా! అలా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది తెలుసుకోవాలి అంటే, మీరు ఒకరి పేరు అయితే అనుకొని, ఇక్కడ ఉన్న ఈ నంబర్‌లో ఒక నంబర్ అయితే చూస్ చేసుకోండి. ఇక వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో, ఇలా ప్రతీదీ కూడా స్పష్టంగా అయితే తెలుసుకుందాం. 1, 2, 3 ఒక్కసారి ఓం నమ శివాయ అని చెప్పి తలుచుకొని, ఇక్కడ ఉన్న ఈ 3 నంబర్‌లో ఒక్కటైతే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ గురించి అతని హృదయంలో ఏముంది? మీ గురించి ఎలాంటి ప్రార్థనలు పెడుతున్నారు? సానుభూతియా? జాలా? లేక కోపమా? ఈర్ష? మోసం? అసూయ? ఇలా అన్నీ కూడా తెలుసుకుందామన్నమాట. లేట్ చేయకుండా వెళ్ళిపోదామా? ఇక మొదటి నంబర్. మొదటి నంబర్ వాళ్ళ గురించి మొదటి నంబర్ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు మీకు సొంతం అవ్వాలనుకుంటున్నారు. అంటే మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ కావాలి అని చెప్పి వాళ్ళు చాలా ఆరాటపడుతూ, ఆశపడుతూ ఉన్నారు. అలానే మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం అంతా కరిగిపోయి, మీరు చాలా దగ్గరవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు. మీరు వాళ్ళని గమనించినా, గమనించకపోయినా సరే, వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ ఉన్నా సరే, మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు ఏం చేస్తున్నారు? అని చెప్పి వాళ్ళు ఇదే కోరుకుంటూ ఆశపడుతూ ఉన్నారు. నా వ్యక్తి ఏం చేస్తున్నారో, వాళ్ళు తిన్నారా లేదా? పడుకున్నారా లేదా? వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది? ఇలా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ, అనుక్షణం మిమ్మల్ని తలుచుకుంటూ రోజుల్ని గడిపేస్తున్నారు. అలానే మీరు కూడా వాళ్ళ గురించి ఆలోచించాలని, ఆలోచిస్తున్నారని నమ్ముతూ ఉన్నారు. ఎప్పుడు కూడా మీ ఆశల్లో, మీ ఊహల్లో కూడా వాళ్ళే ఉండాలి అని, మీ మాటల్లో, చేష్టల్లో కూడా వాళ్ళ పేరు రావాలి అని, వాళ్ళ ఊసు రావాలి అని చెప్పి వాళ్ళు చాలా ఆరాటపడుతూ మీ గురించే మంచిగా అనుకుంటూ ఉన్నారు. అలానే మీరు ఈ నంబర్ సెలెక్ట్ చేసుకుని ఈ వ్యక్తి గురించి అనుకుంటున్నారు కదా! వాళ్ళ హృదయంలో మీకోసంగా ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. ఎవ్వరికి ఇవ్వనంత గొప్ప స్థానం మీకైతే ఇచ్చేసున్నారు. అది మీరు అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా సరే, ఆ వ్యక్తి మీకోసంగా ఆ స్థానాన్ని ఇచ్చేశారు. మీ గురించి చాలా మంచిగా ఆ భగవంతుడిని రోజూ కూడా కోరుకుంటూ ఉన్నారు. సో, ఇది అండి ఒకటో నంబర్ తాకిన వాళ్ళకి. ఇక రెండవ నంబర్ మీరు ఎవరి గురించైతే తలుచుకొని ఈ నంబర్ తాకారో, వాళ్ళు మీ గురించి వాళ్ళ మైండ్‌లో ఏమనుకుంటున్నారు, భగవంతుడిని ఎలా ప్రార్థిస్తున్నారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాళ్ళు మీకోసంగా చాలా మంచిగా ప్రార్థిస్తున్నారు. మీరు కోరుకున్న ఉద్యోగం మీకు రావాలి అని చెప్పి, మీరు కోరుకున్న సంతోషం మీకు రావాలి అని, ఎక్కడ లేని అదృష్టమంతా వచ్చి మీ ముందు వాలాని అని చెప్పి, అలానే మీరు వాళ్ళతో లేకపోయినా సరే, మీ కుటుంబంతో అయినా మీరు సంతోషంగా ఉండాలి. ఎక్కడ ఉన్నా కానీ ఈ వ్యక్తి హ్యాపీగా ఉండాలి అని చెప్పి, మీ గురించి మంచిగా ఆ భగవంతుడిని రోజూ ప్రార్థిస్తూ ఉన్నారు. ఎలా అయినా సరే మీరు బావుండాలి అని చెప్పి, వాళ్ళే పూజలు, పునస్కారాలు చేస్తూ, మీకు తెలియకుండానే మీ వెనుక ఆ భగవంతుడిని చాలా మంచిగా ప్రార్థిస్తూ ఉన్నారు. మీరు సంతోషంగా ఉండాలి, ఎలాంటి ఆపదలు, ప్రమాదాలు మీకు జరగకూడదు అని మీ గురించి చాలా మంచిగా అనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఆ వ్యక్తిని అపార్థం చేసుకున్నా సరే ఏం పర్వాలేదు, కానీ ఆ వ్యక్తి బావుండాలి. నన్ను నమ్మినా, నమ్మకపోయినా, నన్ను పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా నాకు ఏమాత్రం అవసరం లేదు. ఆ వ్యక్తి సంతోషంగా ఉంటే చాలు. ఆ సంతోషంలోనే నేను కూడా హ్యాపీగా ఉంటాను అని చెప్పి, ఆ వ్యక్తి మీ గురించి చాలా పాజిటివ్‌గా అనుకుంటున్నారు. అలానే ఆ భగవంతుడి దగ్గర కూడా చాలా పాజిటివ్‌గానే ప్రార్థనలు కూడా పెడుతూ ఉన్నారు. మీకు చాలా మంచి జరగాలని, ఆర్థికంగా మంచిగా స్థిరపడాలి అని, అలానే కుటుంబంతో చాలా సంతోషంగా ఉండాలి. మీరు ఏది కోరుకుంటే అది జరిగిపోవాలని చెప్పి, ఆ వ్యక్తి మీ గురించి మంచిగా అనుకుంటూ ఉన్నారు. సో, ఇది అండి రెండవ నంబర్ తాకిన వాళ్ళకి. ఇక మూడవ నంబర్ తాకిన వాళ్ళకి ఏంటి అంటే, ఈ వ్యక్తి ప్రతిరోజు కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. భగవంతుని దగ్గరికి వెళ్ళి, వాళ్ళకున్న బాధలు, కష్టాలు, సమస్యలు అన్నీ తీర్చు తండ్రి. నాకు ఏదైనా ఇవ్వు కానీ, వాళ్ళు సంతోషంగా ఉండాలి. వాళ్ళ కుటుంబంతో వాళ్ళు బావుండాలి. అలానే నన్ను కూడా కాస్త అర్థం చేసుకోవాలి. నన్ను కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్‌లా చూసుకోవాలి. నాకు కూడా వాళ్ళ ఇంట్లో కాస్త చోటిస్తే సరిపోతుంది అని చెప్పి చాలా ఆరాటపడుతూ ఉన్నారు.
మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, మాకంటూ అది కావాలి ఇది కావాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఆ వ్యక్తిని నేను ఎంత ప్రేమిస్తున్నానో అతనికి తెలియకపోయినా సరే నేను ప్రేమిస్తూనే ఉంటాను. ఎందుకంటే ఏదో ఒక రోజు నేను అతన్ని ఎంత ప్రేమిస్తున్నానని తనే తెలుసుకొని సంతోషిస్తారు అని చెప్పి ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు. అలానే మీకు భగవంతుని పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం ఉండాలి అని చెప్పి మీరు కోరుకున్న వ్యక్తి నుంచి మీకు మంచిగా ఉండాలి. అలానే మీరు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో భయపడుతున్నారని, బాధపడుతున్నారని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇక అదంతా తొలగిపోవాలి అని చెప్పి మీలో ఉన్న భయం, బాధ అన్నీ పోయి మీరు సంతోషంగా ఉండాలి అని ఆ వ్యక్తి కోరుకుంటూ ఉన్నారు. ఎలాంటి సందర్భంలో కూడా భయపడకూడదు, బాధపడకూడదు అని చెప్పి మీకు ఆ భగవంతుడి ఆశీర్వాదము అలానే అనుగ్రహము అన్నీ కూడా కలగాలి. ఎలాంటి భయము ఉండకూడదు, ఎలాంటి కంగారు ఉండకూడదు అని చెప్పి మీకోసంగా ఎప్పుడు కూడా చాలా మంచిగా అనుకుంటున్నారు. అలానే మీరు ఏదైతే శుభవార్త వినాలి అనుకుంటున్నారో అది మీ చెవిన పడేలా చేయాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నారు. అది ఏదైనా కానివ్వచ్చు, ఇంట్లో శుభకార్యం కానీ, ఏదైనా వివాహం చేయడం కానీ, ఏదైనా సరే ఉద్యోగం కానివ్వచ్చు, వ్యాపారంలో లాభాలు రావడం కానీ, ఏదైనా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, ఇలా ఏదైనా సరే మీకు మంచి జరగాలి, అంతా శుభమే జరగాలి, దేవుని ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి ఆ వ్యక్తి మీ గురించి ఎప్పుడూ కూడా చాలా మంచిగా పాజిటివ్గా అయితే అనుకుంటున్నారన్నమాట. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కూడా ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు. సో ఇది అండి 3వ నంబర్ తాకిన వాళ్ళకి. విన్నారు కదండి, 1, 2, 3 ఈ 3 నంబర్స్ కూడా మీకు ఎంతగానో నచ్చాయి అని అనుకుంటూ ఉన్నాను. ఈ మూడిటిలో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయ అని కూడా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ.